అంటే ఒక పక్క సంపద సృష్టించకుండా ఇంకొక పక్క ఆల్రెడీ మనకున్నటువంటి ఆస్తులు నమ్ముకుంటా ఉన్నారు. సరే అట్లా చేసింది అనుకుందాం, మరి కనీసం ఆ డిస్బర్స్మెంట్ ఆ డబ్బు అనేటటువంటిది పేదవాళ్ళకు పోవాలి, వెల్ఫేర్ కోసం పోవాలి, కొన్ని మంచి అంశాల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోవాలి. అది కూడా జరగడం లేదు. ఏదైతే వీళ్ళు పేదవాళ్లకు వెల్ఫేర్కి పెన్షన్కి పోయిన బడ్జెట్లో 1,21,000 కోట్లు పెడతామని చెప్పిండ్రో దాంట్లో డిసెంబర్ వరకు కేవలం 55,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అందుకే మనకు రావాల్సిన పెన్షన్లు వస్తలేవు, అందుకే మనకు రావాల్సిన ఇండ్లు వస్తలేవు, అందుకే జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ వెల్ఫేర్ పనులు కానీ జరగడం లేదు. అది కాకుండా ఏంటి, అప్పులు బీభత్సంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇంకో పక్క చాలా పెద్ద ఎత్తున అంటే వాళ్ళ అంచనాలకు మించి 122% అప్పులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే కాంట్రాక్టర్లకు మాత్రం ఏదైతే అంచనాలు పెట్టుకున్నారో 36,000 కోట్లు పే చేయాలని దాన్ని మించి 42,000 కోట్ల పైచులకు కాంట్రాక్టర్లకు పే చేశారు. అంటే సంక్షేమ పథకాలకేమో తక్కువ పే చేస్తున్నారు, వాళ్ళ కమిషన్లు వచ్చేదానికి మాత్రం ఎక్కువ పే చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను కూడా మీకు ప్రెస్ మిత్రులతో పంచుకుంటా. అంటే లాస్ట్ సంవత్సరం వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్లో డిసెంబర్ వరకు 9 నెలలు లెక్కేసుకుంటే ఇంకొక క్వార్టర్ మిగిలింది అనుకుంటే ఈ 9 నెలల్లో వాళ్ళు పేదవాళ్ళకు తగ్గిస్తున్నారు, పెద్దవాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, ఉన్న ఆస్తిని నమ్ముతున్నారు, కొత్త ఆస్తిని సృష్టిస్తలేరు. ఇటువంటి సందర్భంలో కూడా మరి వచ్చే బడ్జెట్ పోయినసారి బడ్జెట్ 3,04,000 కోట్లకు పెట్టిండ్రు. మరి ఈసారి బడ్జెట్ నేను అనుకోవడం ఇంకొక 20,000-30,000 కోట్లు పైచీలకు పెడతారేమో అని అనుకుంటున్నా. ఆ బడ్జెట్లో తెలంగాణ జాగృతి తరఫున మేము కొన్ని అంశాలను డిమాండ్ చేయదలుచుకున్నాం. ప్రధానంగా ఏంది అని అంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినారో ఆ 20,000 కోట్లు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలనేటటువంటిది మా మొదటి డిమాండ్. రెండవ డిమాండు, ఇవాళ అవ్వాతాతలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మీరు పెన్షన్లు డబుల్ చేస్తామని ఏదైతే చెప్పారో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నిటికీ కలిపి 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా మాట చెప్తున్నారు, మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టినాం అని చెప్పి. కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంత ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవారికి గుర్తు చేస్తా ఉన్నా. కేవలం గ్రామాలలో 4 లక్షల సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అందులో కూడా సగం వర్క్ స్టార్ట్ కాలేదు. కానీ పట్టణాలలో మాత్రం ₹1 కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వలేదు. సో నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఈ 26వ తారీఖు తర్వాత పెట్టే బడ్జెట్లో మీరు పేదవాళ్ళకి ఏదైతే ఇండ్లు 22 లక్షల ఇండ్లు కడతామని ఒక లక్ష్యం పెట్టుకున్నారో అది పూర్తి కావాలంటే ఈ సంవత్సరం 8 లక్షల ఇండ్లకు 25,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే ఉద్యమకారులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో 250 గజాల భూమి ఇస్తా అని చెప్పి ఆ మాటకు కట్టుబడి దానికి సంబంధించిన ప్రావిజన్స్ని ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఏదైతే నెలకి ఇస్తామన్నారో దానికి సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు. మరి ఆ కళాకారులకు ఒక మంచి ప్రావిజన్ ఉంది. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే చాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 రూపాయలు వచ్చే పథకం ఉన్నది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు గుర్తించి దానికి సంబంధించిన ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ ఉంది, దానికి సంబంధించి SC/STలకు సంబంధించి బడ్జెట్లో ప్రావిజన్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఉంది, దాని ప్రకారం మరి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడము, బోనస్కి సంబంధించిన అంశాలు అవి ఖచ్చితంగా మనము ఇవాళ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులకు సంబంధించి ఒక మాట దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా, రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా అని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు అది పూర్తి చేస్తలేదు. రైతులకు కౌలు రైతులకు కలిపి పెట్టాలంటే 25,000 కోట్ల రూపాయలు సపరేట్ హెడ్ కింద పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైతు కూలీలకు ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారో దానికి 10,000 కోట్లు అవుతుంది, అది కూడా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా మించి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫిబ్రవరి యాసంగికి సంబంధించి ఇంతవరకు రైతు భరోసా రాలేదు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
మరి ఈ సందర్భంగా ఒక మాట ప్రజలందరికీ గుర్తియాలి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు, మేము రైతు రుణమాఫీ 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరు ఏం చేసిండ్రు? మొదలు మీ అంతటా మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత? 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత? 28,000 crores, అంటే 28,000 కోట్లు